హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మా గార్డెన్లోని ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నటువంటి బీర చెట్టుని చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అన్ని తీగలు కాయలే కనిపిస్తాయి. ఆకులు చాలా తక్కువ కనిపిస్తాయి అన్నమాట. అక్కడక్కడ ఆకులు ఉన్నాయి, ఆకుల కన్నా ఎక్కువ కాయలు ఉన్నాయి, కాయల కన్నా తీగలకు ఆకులు లేవన్నమాట. వెరైటీగా ఈ ఆకులన్నీ పాడైపోయి రాలిపోయాయి, చెట్టు మాత్రం అలాగే ఉంది. ఆ తీగలకే కాయలు వచ్చేసాయి అన్నమాట. చాలా కాయలు వచ్చాయి రావడానికి, కాకపోతే బలం లేక కొన్ని రాలిపోతూ ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిలబడ్డాయి. అవి కూడా అయితే బాగా బలంగా లావుగా రావట్లేదు. కానీ చూడండి, ఇదిగోండి అక్కడక్కడే చాలా పుట్టాయి అన్నమాట. చూడండి, ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక కాయ ఉంది. అయితే అన్నీ అంతంత సైజులోనే ఉన్నాయన్నమాట. ఇంకా బాగా బలంగా లావుగా రావట్లేదు. సరే చూద్దాం, 2-3 డేస్ ఉంచేసి అవి కూడా లావుగా వస్తాయని అక్కడక్కడ లావుగా ఉన్నాయి, కొన్నిటిని మాత్రమే కోస్తున్నాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. చిన్న చెట్టు చాలా చిన్నది, ఆకులు అసలే లేవు, కాయలు మాత్రం చాలా వచ్చేసాయి. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి, కింద నుంచి చూపిస్తాను చూడండి ఇంకా ఎన్ని కనిపిస్తాయో. చూడండి, ఇదిగోండి కింద నుంచి చూడండి ఎన్ని ఉన్నాయి. ఇంకా కింద ఎలాడేవి కింద చూసినవి పైన ఉన్నాయి, ఇవన్నీ కింద ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఆకులు లేని బీర చెట్టుకి కాచిన బీరకాయలు ఫ్రెండ్స్, చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా కొన్ని కాకరకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి చెట్టుకు కాసిన మిరపకాయలు, చిక్కుడుకాయలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్.